హాయ్ వెల్కమ్ టు తెలుగు 70 నేను మీ నాగేంద్ర. ఈరోజైతే మనతో ఉన్న అతిథి ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ప్రొడ్యూసర్ మన చిట్టుబాబు గారు అయితే మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ముందుగా అయితే మనకి కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక విశ్లేషకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా నేను మా టీం తోటి సర్వే చేయించాం. నేను ఆల్రెడీ ఇది కూడా సర్వే అంటే సర్వే అని చెప్పకూడదు, కానీ ఆ, అభిప్రాయ సేకరణ, గ్రౌండ్ రియాలిటీ అని అనుకోండి, అది నేను చేశాను. చేసి నా నా యొక్క గ్రౌండ్ రియాలిటీ దీంట్లో, నా విశ్లేషణలో 115 నుంచి 125 దాకా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 40 నుంచి 45 దాకా టీడీపీకి వచ్చేది. మిగతా 10 ఉన్నాయి, అటు ఇటుగా ఉన్నాయి, ఎవరికైనా వెళ్ళొచ్చు అందులో అలా. సో 125, 115 నుంచి 125 గ్యారంటీగా వైసీపీ, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంది. ఇక్కడ నేను పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక గ్రౌండ్ రియాలిటీ మీద చేశాను. ఎందుకు జిల్లాల వారీగా చేశాను, ఎందుకు ఈ జిల్లాల్లో శ్రీకాకుళం ఎందుకు వైసీపీకి పైచేయి. శ్రీకాకుళం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పార్టీ వస్తే వైజాగ్ క్యాపిటల్ అవుద్ది. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మా శ్రీకాకుళం ఎప్పటి నుంచో వెనకబడి ఉన్న శ్రీకాకుళం ఆ ఇంపాక్ట్తో మేము పక్క రాష్ట్రం ఎప్పుడు కూడా క్యాపిటల్ యొక్క పక్క ప్రదేశాలు చుట్టుపక్కల ఉండగా అన్నీ పెరుగుతాయి. ఆ లెక్కలో మేము బాగా ఈ పార్టీ గెలిస్తేనే వైజాగ్ క్యాపిటల్ అవుద్ది. కూటమి గెలిస్తే వైజాగ్ చేయరు, వాళ్ళు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతారు. సో వైజాగ్ అయితే మేము బాగుపడతాం. ఎన్నాళ్ళుగా వెనకబడి ఉన్నాం, అది వస్తే మేమందరం బాగుపడతాం, మేము చాలా మా ఉన్నతంగా ఉంటుంది మా బతుకులోని శ్రీకాకుళం ప్రజలు ఆ మూడ్లో ఉన్నారు. కనుక ఖచ్చితంగా మనం వైసీపీని గెలిపించుకోవాలి, వైజాగ్ రాజధాని కావాలి, మనం బాగుపడాలి. ఆ యొక్క కాన్సెప్ట్లో వాళ్ళు వైజాగ్లో పై చేయరు. విజయనగరం అదే అదే యాంగిల్. విజయనగరం కూడా వైజాగ్ రైల్వే దీని మీద, వైజాగ్ క్యాపిటల్ అనే పాయింట్ మీద వాళ్ళు ఆ చుట్టుపక్కల ఇప్పుడు కూడా ఏ స్టేట్ తీసుకున్న మీరు ఒక క్యాపిటల్ ఉందంటే ఆ క్యాపిటల్ చుట్టుపక్కల ఉండేవి ఇవన్నీ కూడా పెరుగుతాయి, పడుతున్నారు వాళ్ళు విజయనగరం. సో అందుకని విజయనగరం శ్రీకాకుళం ఫుల్గా వాళ్ళకి ఫేవర్గా ఉంది. విశాఖపట్నంకి వచ్చేటప్పటికి, విశాఖపట్నంలో ఏంటంటే కొంచెం అటు ఇటు ఉన్న బాగా ఒక పాయింట్, ఈ కూటమి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు బీజేపీ, వీళ్ళు బీజేపీతో కూటమిలో ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆల్రెడీ చెప్పేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మేము ఇచ్చేస్తున్నాము, అది నేషనల్ పాలసీ, జాతీయ పాలసీ, కనుక మీకు మీరు మాట్లాడడానికి లేదు, అది మేము నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మేము లీజుకి ఇస్తున్నాము ఏదో చెప్పేశారు. వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నాం అని ఏది పార్లమెంట్లో చెప్పేశారు. సో కనుక వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తారు ఎవరికో. సో అది మనం ఈ పార్టీని గెలిపించుకుంటే దాని మీద పోరాడచ్చు. అక్కడ పోరాడరు, నడదగా ఏ మాటలు మాట్లాడు. కానీ ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపినాక ఇంకా బీజేపీని కాదని మాట్లాడతారు. నడదగా చేతులు వాళ్ళ మాట కట్టుబడి ఉండాలి. సో నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ కాదు. సో అది కనుక ఆ స్టీల్ ప్లాంట్ యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వీళ్ళందరూ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విశాఖలో ఎక్కువ. అందుకని విశాఖలో 3/4 వీళ్ళు, 1/4 వాళ్ళు. రూరల్ ఏరియాలో కొంచెం టీడీపీ, రూరల్ బేస్ ఉన్న చోట్ల టీడీపీకి కూటమికి ఉంది. కానీ మిగతా సిటీలో వీళ్ళకి పెరగడానికి కారణం, వైసీపీకి పెరగడానికి కారణం ఈ పాలనను, లేకపోతే వీళ్ళు ఇంకోటనో కాదు. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన చేతిలో పోకుండా ఉండాలి, వైజాగ్ రైల్వే జోన్ రావాలి, ఈ రెండు రావాలి అంటే ఈ పార్టీ ఉంటేనే. వాళ్ళు వస్తే ఆల్రెడీ లేదని చెప్పేశారు. ఇంకా వాళ్ళని గెలిపించినాక మళ్ళీ దాని గురించి అడగటం లేదని చెప్పేసే కదా కలిసి వస్తున్నారు వాళ్ళు. ఈ లేదని చెప్పిన బీజేపీతో చేతులు గెలిపేశారు. కనుక వాళ్ళు వస్తే ఇవి ఉండవు, వాళ్ళు వీళ్ళని గెలిపించుకుంటేనే ఇవి ఉంటాయని ప్రజలు, చదువుకున్న వాళ్ళు, కొంచెం ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా బాగా. ఉద్యోగస్తులు కొంత వైజాగ్ స్టీల్ ప్లాంటు వెళ్ళిపోతే మా ఉద్యోగాలు ఏమవుతాయి, ఈ భయాందోళనలు ఉన్నాయి. కనుక ఇది ఆపాలంటే ఈ పార్టీ. సో నెక్స్ట్ వస్తే ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ కూటమికి ఎక్కువ ఉంది, బలంగా ఉంది. అక్కడ 1/4 వీళ్ళైతే 3/4 వాళ్ళు ఉన్నారు. ఉభయ గోదావరి అక్కడే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. కృష్ణాకి వచ్చేటప్పటికి కృష్ణాలో 50-50గా ఉన్నారు. ఇక్కడ కుల ప్రాతికి కావచ్చు,
ఇంకోటి కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉన్న జిల్లా కనుక అక్కడ సగం సగంలో ఉన్నారు. గుంటూరు సగం సగంలో ఉన్నారు. గుంటూరు సగం సగంలో. ఇక కడప, కర్నూలు, చిత్తూరు ఫుల్ డామినేషన్లో ఉంది. కడప, కర్నూలు, చిత్తూరు టోటల్గా వైసీపీకి పైచేయిగా ఉంది. అక్కడ రాజకీయ పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఈ సంక్షేమ పథకాల ఫలితాలు కానీ ఇవన్నీ అక్కడ నెల్లూరు వైసీపీకి పైచేయిగా ఉంది. అక్కడ లీడర్షిప్ వల్ల ఇంకోటి పై చేయొద్దు. అక్కడ క్యాండిడేట్స్ కూడా వీళ్ళ సైడ్ అంత స్ట్రాంగ్ కాదు. అలా ఉంది. సో ఈ లెక్క మీద నేను జిల్లాల వారీగా లెక్క వేసి వరుసగా వేసుకుంటే 115 నుంచి 125 వీళ్ళు, 40 నుంచి 45 వాళ్ళు. ఆ లెక్కలో ఉంది తప్పితే వేరే రకంగా రావడానికి ఒక 2-3 అటు ఉండొచ్చు కాబట్టి గ్యారంటీగా అధికారం వైసీపీకి వస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి. ఈ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ కూటమి యొక్క మైత్రిని విశ్వసించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ కూటమి ఒకళ్ళనొకళ్ళు ఊసుకున్నారు, తిట్టుకున్నారు, అసహ్యంగా మాట్లాడుకున్నారు. సిగ్గుందా, శరముందా, చంద్రబాబు, లోకేష్ మీ అంతు చూస్తాను, మీ ప్రభుత్వం అంతా అవినీతి ప్రభుత్వం లేదని గతంలో మా అమ్మను తిట్టారు. మా అమ్మను తిట్టిన వాళ్ళని మేము క్షమించను కాక క్షమించను. మీరు భూస్థాపితం అయ్యేదాకా నేను నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చంద్రబాబుని, లోకేష్ని అంత బహిరంగ సభలో తిట్టాడు. ఆయన వెళ్ళి వాళ్ళ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు మోడీ ఒక కేడి, ఒక కిరాతకుడు, ఒక టెర్రరిస్టు, అతని దేశంలోనే ఉండడానికి పనికిరాడు, అతనికన్నా నా కార్యకర్త బెటరు, భార్య లేదు, బిడ్డ లేదు, కుటుంబం లేదు అని హేళనగా అవహేళనగా మాట్లాడాడు. ఆయన ఇప్పుడు తన అవసరం కోసం చేతులు కలుపుతున్నాడు. ఇది బీజేపీ చంద్రబాబుని మోడీ గారే మాట్లాడాడు. చంద్రబాబు ఒక అవినీతి ముఖ్యమంత్రి, దేశంలో ఉన్న అవినీతి ముఖ్యమంత్రుల్లో ప్రథముడు చంద్రబాబు. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారు. స్వయాన ప్రధానమంత్రి మాట్లాడేది మాట. వీళ్ళందరూ ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని, చంద్రబాబు ప్రధాని వస్తే ప్రధానికి బ్లాక్ ఫ్లాగ్లు చూపించి, మా అమిత్ షా హోంమంత్రి వస్తే హోంమంత్రి కారు మీద రాళ్ళు విసిరించి, ఇలాగ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళొకళ్ళు అసహ్యంగా మాట్లాడుకుని, సిగ్గుందా శరముందా ఇలా మాట్లాడుకుని ఇవాళ చేతులు కలిపారు, దేదు కలిపారు ప్రజల్లో. ఈ చేతులు కలిపారు. సరే, చేతులు కలిపారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని చంద్రబాబు వాగే వాగుడికి అర్థం లేదు. ఎందుకంటే ప్రజల కోసము, రాష్ట్రం కోసం నువ్వు అడిగిన వాడిపోయితే మోడీతోటి హామీ ఇప్పించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదలదు, ఇక్కడే ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని ఇక్కడే ఉండాలి, ఇస్తాను, రైల్వే జోను ఇమీడియట్గా దానికి ఏర్పాటు చూస్తాము, కడప స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. ఈ హామీలను తీసుకుంటే రాష్ట్రం కోసం హామీలు చేశాం, రాష్ట్రం కోసం నేను చేతులు కలిపారు. ఇవి లేవే. ప్రధానితో కాంబినేషన్లో మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర కూర్చొని హిహి ఊహు అని నవ్వడం తప్పితే ఆయనతో ఒక మాట మాట్లాడించలేకపోయారు. సో అంటే ఇవన్నీ లేవు. స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అసెంబ్లీలో, పార్లమెంట్లో చెప్పేశారు. ఇది మా జాతీయ పాలసీ, నేషనల్ పాలసీ ఇది కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ లీజ్కి ఇచ్చేస్తాం, అన్ని స్టేట్స్లో ఉన్న ఇలాగ లాస్లో ఉన్నట్లే చేస్తాం, నేషనల్ పాలసీ అనేది. ఇప్పుడు ఏమి నీ యొక్క కేసులకి అడ్డ కావాలి కనుక వెళ్ళినట్టే కానీ రాష్ట్రం కోసం కాదని ప్రజలు ఈ కూటమి అందుకని విశ్వసించట్లా. వీళ్ళు ఎందుకు విశ్వసించారు? వీళ్ళే ఇంకా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తిట్టారు వాలంటీర్లు గోనె సంచులు మోసేవాళ్ళు అన్నారు. వాలంటీర్లు అమ్మాయిల విషయాలు కనుక్కొని చేస్తారు, అమ్మాయిలు మిస్ అవడానికి కారకులు అన్నారు. రకరకాల దుర్భాషలు ఆడారు. వీళ్ళ వాలంటీర్ని ఇమ్మీడియట్గా వ్యవస్థని మారుస్తామని అన్నారు. అని ప్రజల యొక్క రియాక్షన్ చూసినాక మాట మార్చారు. మేము వాలంటీర్స్కి గౌరవిస్తాం, మేము వాలంటీర్స్కి 10,000 ఇస్తాం అని వాగుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇదైపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది, వెనుజులాగా శ్రీలంకలాగా అయిపోతుంది అని వాగారు. ఇవాళ వీళ్ళే దానికన్నా మేము ఎక్కువ ఇస్తాము. ఇప్పుడు ఈ హయాంలో వాళ్ళు ఇస్తున్న ఈ దాదాపు 70 లక్షల అంత ఇస్తున్నారు, 70,000 లక్షలు సంథింగ్ ఏదో అమౌంట్. దానికి రెట్టింపు 150,000 కోట్లు. 70,000 కోట్లు అంటే వీళ్ళు ఇస్తున్నది 70,000 కోట్లు ఇస్తే ఈయన 150,000 కోట్లకి పెంచి ఇయే సంక్షేమ పథకాలు. వాళ్ళు 10 అంటే నేను 15, వాళ్ళు 3 అంటే నేను 4 ఇట్లా అని నువ్వు అంటే వాళ్ళు చేస్తే శ్రీలంక ఈ 70,000 కోట్లు చేస్తేనే శ్రీలంక అవుద్దంటే మరి 150,000 కోట్లు చేస్తే ఏమవుద్ది? నువ్వు మరి అది అమెరికా అవుద్దా?
సో ఈ డొల్ల మాటలు, ఈ యూటర్న్ మాటలు ప్రజలు తిరస్కరిస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏమీ కాదు, 21 సీట్లకి పరిమితం అయ్యాడు, అతను ప్రభావం ఏమీ లేదు. జనసేనకి చాలా సింగిల్ డిజిటే, డబుల్ డిజిట్ కూడా రాదు. అంటారులే వీళ్ళు అంటలా, అంటానికి ఏముంది కానీ అలా అనకపోతే ఎట్లా ఓడిపోతా అన్నారు కదా, అదే అనేది అనుకుంటాంలో దాన్ని తప్పే లేదు, అనుకోదు. వాస్తవం గ్రౌండ్ రియాలిటీ, నేను చెప్తుంది గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే పవన్ కళ్యాణ్ చాలా విమర్శలకి అన్ని రకాల దాని నాయకుడు అయ్యాడు, అందరి చేత విమర్శించుకునే నాయకుడు అయ్యాడు, యూత్ విమర్శించే నాయకుడు అయ్యాడు, ఆడవాళ్ళు విమర్శించే నాయకుడు. ఎందుకంటే అతని యొక్క హావభావాలు కానీ, అతని యొక్క ప్రసంగాలు కానీ, అతని యొక్క తీరు కానీ, ఆ ప్రసంగాల్లో ఆవేశంగా ఊగిపోవటం, కాళ్ళతో పాతాళానికి తొక్కుతా, అది ఇది గడ్రాయర్తో పరిగెట్టిస్తా, ఈ భాష ఆడవాళ్ళకి కానీ ఈయన గెలిస్తే పరిపాలన కోసమా లేకపోతే రౌడీయిజం చేసి గుండాయిజం చేయటానిక, ఎందుకు గెలిపించారా ఈయన్ని? ఏది ఏమి చంద్రబాబు ఏం వాగితే చంద్రబాబుకు తొత్తుగా తయారైపోయాడు, ఈయన వచ్చాడు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది, మా కాపు నాయకుడు అవుతాడు అనుకుంటే ఈయన కాస్త చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని మనందరం కాపులు కూడా తాగడ పెడుతున్నాడు. సో ఆయన ఒక విమర్శకు ఆయన చర్యల వల్ల కానీ, ఆయన మాటల వల్ల కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ అన్ని వర్గాల వారు విమర్శించే నాయకుడే, అన్ని వర్గాల చేత విమర్శించబడుతున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఏదో ఫ్యాన్స్ తప్పితే, జైలు కొట్టే ఫ్యాన్స్ తప్పితే, ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు ఉండవు సగం మందికి, ఆ అల్లరి బొక్క తప్పితే మిగతా ఓటర్గా వేసే ఒక రైతులు అవ్వచ్చు, ఒక కార్మికులు అవ్వచ్చు, ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇతన్ని ఆహా వచ్చాడు నాయకుడు అనే పద్ధతి లేదు. ఏం మాట్లాడుతున్నాడు, ఏంటంటే ఈ మాటలేంటి అని అనేవాళ్ళు తప్పితే విమర్శ. సో అలాగ అందువల్ల ఆయన ప్రభావం ఉండాల్సిన ప్రభావం లేదు, అది ఆయన చేసుకున్న తప్పు. సో అందువల్ల కూటమిలో బీజేపీ కార్యకర్తలే బీజేపీ ఓటేయరు. ఎందుకంటే బీజేపీ పురంధేశ్వరి ఏం చేసింది, కార్యకర్తలకు ద్రోహం చేసి, కార్యకర్తల చేత హైకమాండ్కి ఒక అబద్ధపు ఇది అందరూ ఏదో ఒప్పుకుంటున్నారు కా అని చెప్పి అందరినీ పెయిడ్ పీపుల్ కూర్చోబెట్టేసి జైలు కొట్టించి వాళ్ళని నమ్మించి అందరూ ఒప్పుకున్నారు, ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? బీజేపీ వాళ్ళు ఎవరు ఓట్లేదు. ఎందుకంటే సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి వచ్చాడు, సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, పురంధేశ్వరి హర్సెల్ఫ్ కాంగ్రెస్ నుంచి వచ్చింది, అరకులో వాడు పని చేస్తున్నాడు, వాడు కాంగ్రెస్ వచ్చింది. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏజెంట్లు, వీళ్ళని రేపటి చంద్రబాబుకి ఏజెంట్లుగాను, చంద్రబాబుకి తోకలుగా తయారయ్యే వాళ్ళకి సీట్లు ఇచ్చింది. సో కార్యకర్తలకి ఈ ద్రోహం తెలిసిపోతుంది. ఈవిడ చంద్రబాబుకు సెక్రటరీగా పనిచేస్తుంది, చంద్రబాబుకు సహాయపడే విధంలో డబ్బున్న వాళ్ళని ఎతికి వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. మన పార్టీని కానీ మన కార్యకర్తలు కానీ అందుకని కార్యకర్తలు ఎవ్వరూ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు, పవన్ కళ్యాణ్ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వవు. అనేక చోట్ల మాకు రావాలనుకుంటే మాకు రాలేదు, వాళ్ళకి ఇచ్చారు. సో మౌనంగా ఉన్నదే ఓట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్. ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వని పరిస్థితిలో కూటమికి పరాభవం తప్పదు. కూటమి ఇన్ని మాట్లాడినా పరాభవం తప్పదు. వైసీపీ వాళ్ళు 175 అనేది వాళ్ళు హంగమ మాటలు, వైనాడు వయసు వంటివే అని అవన్నీ రావు. 150 to 125 లోపు వస్తారు. అయినా ఏమొచ్చినా మెజారిటీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి. కనుక వీళ్ళు ఏకంగా కూటంగా వచ్చింది కూడా నమ్మట్ల. వీళ్ళు కూటంగా వచ్చింది అందరూ కలిసింది దేనికోసం, కేవలం ఓ పదవి కోసం. జగన్ దింపండి మమ్మల్ని గెలపండి అనడంలో తప్పు, చాలా అర్ధరహితమైన. ఆయన ఓడించండి అని మమ్మల్ని గెలిపించండి, మేము ఇది చేస్తామని చెప్పాలి. ఒక్కటి చెప్తా, మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఈ ప్రణాళిక చేస్తాం, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం, ఇలాంటి కదా చెప్పాలి. ఈ చెప్పట్ల వాళ్ళు. ఆయన దింపండి మమ్మల్ని గెలిపండి, ఆయన దింపండి పిల్లాట్లాగా ఉంది ప్రజల్లో, అది ఇంపాక్టు. వీళ్ళెవరే మీరు? అతనేమో నేను చేసిన పథకాలు మీకు కుటుంబానికి అందితే నాకు ఇవ్వండి అంటున్నారు, ఓపెన్గా పాజిటివ్. అలా మీరు ఎందుకు మాట్లాడరు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నేను చేసిన ముద్ర ఇది, ఆంధ్ర రాష్ట్రాన్ని చేసేది మంచి ఇది, అది చూసి నాకు ఒకటి ఎందుకు అడగలేకపోతున్నాడు? ఏమీ చేయలేదు కనుక. ఆయన ఎక్కడ తెలంగాణకు చేశాడు, హైదరాబాద్ చేశాడు, అంతేగాని ఆంధ్రాకి ఏనాడు చేయలే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ సంస్థని 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్క సంస్థను కూడా ఆంధ్రాకి ఇవ్వాలి. సో ఆంధ్రాకి పోలవరం ప్రాజెక్టు, పోలవరం కోసం ఆయన ఎమ్మెల్యే
కడియం ఎమ్మెల్యే వెంకట్రావు మెడలో ఉక్కు మా హక్కు, విశాఖ ఉక్కు మా హక్కు అని మెడలో వేసుకుని, విశాఖ ఉక్కు అన్న, పోలవరం మా హక్కు, పోలవరం మా హక్కు అని మెడలో వేసుకుని సైకిల్ యాత్ర వేస్తే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీ టికెట్ కూడా ఇవ్వాలి. సో ఇట్లా ఆయన దేనికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్ళు ఉభయంగా ఉన్నాడు. ఆనాడు ఏమి చేయలే, 14 ఆ తర్వాత 5 ఏళ్ళు వచ్చినప్పుడు ఏమి చేయలే. సింగపూర్ సిటీ అన్నాడు, సింగపూర్ సిటీ 10 కోట్ల అవుద్ది ఎకరం అన్నాడు, వాడు పోయాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు, అక్కడ 7 స్టార్ హోటల్ హాస్పిటల్ వస్తాడు, వాడు లేదు, వాడు కేసులో ఉన్నాడు. సో ఈ దొంగల అవినీతి పనులతోటి ఈయన లింక్ చేసుకుని అది దేశంతో, సింగపూర్ దేశంతో అగ్రిమెంట్ లాగా భ్రమ కల్పించి అది దగ్గర కాదు. ఈశ్వరన్ అనే ఆ మంత్రిమండలిలో సింగపూర్ మంత్రిమండలిలో ఈశ్వరన్ అనే మంత్రి తన ప్రైవేటు కాంట్రాక్ట్ ఇది, అది ఇచ్చి మోసం చేశాడు, అన్ని భ్రమలు. సో ప్రజలు ఎన్ని అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలంత అమాయకత్వంలో నమ్మే పరిస్థితులు లేదు. నిన్నేంటి మొన్నేంటి వాళ్ళ సోషల్ మీడియా పవర్గా ఉంది, ఇవన్నీ ఈ గ్రౌండ్ స్టడీలో తెలిసింది, ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. సార్ నెక్స్ట్ ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఓటమి భయంతోనని చెప్పేసి చాలామంది అయితే విమర్శిస్తున్నారు. సో దీని గురించి స్పందన ఏంటి? ఓటమి భయంతో రామకృష్ణ అలాంటి కాదు, ఓటమి భయంతో కాదు. అతనికి కేసు జామీన్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చి కొన్ని కండిషన్స్ చెప్పారు, ఎవరిని ప్రభావితం చేయకూడదు, ఏమీ చేయకూడదు, ఉండాలన్నారు. అక్కడే ఉండాలి, నువ్వు నీ ఎన్నికల రోజు తప్పితే కౌంటింగ్ దగ్గరికి వెళ్ళే అర్హత హక్కు ఉంది, ఎన్నికలప్పుడు క్యాండిడేటు వెళ్ళటానికి హక్కు ఉంది. సో ఆ హక్కుని ఇస్తూ ఎన్నికలప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ ఈ లోపల మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఏది ఈ విషయంగా మీరు చర్చించడం మాట్లాడటం చేయకూడదు, మీరు అక్కడ ఉండాలి అన్నారు. సో అతను ఎన్నికల టైం దాకా ఎందుకు పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు అడగను వీళ్ళు అడగను ఇంకోటి ఎదుగు చేశాడని అనిపించుకోవటం ఎందుకని సైలెంట్గా ఉన్నాడు. ఎన్నికల ఎలక్షన్ కౌంటింగ్ డేట్ దాకా బహుశా అతను, ఎందుకంటే కోర్టు ఆర్డరు అలా చెప్పింది కనుక నువ్వు బయటికి రావడానికి లేదు, అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు అన్నారు కనుక అప్పటిదాకా రాకుండా ఉంటున్నాడు. బయటికి వచ్చేందుకు అనుకోవచ్చు కదా, బయటకు వస్తే ఇప్పుడు మైకులు వస్తాయి, ప్రెస్ వస్తారు, ఇంకో అపోజిషన్ వస్తారు, ఏదో అడుగుతారు, ఈయన ఏమంటే దానికి ఉల్లంఘన, కోర్టు ఉల్లంఘన, ఇలాంటి రకరకాలు వస్తాయి. అందుకని ఆయన సలహా మాట్లాడకూడదని కోర్టు ఇచ్చింది కదా, నువ్వేమి ఇవన్నీ మాట్లాడకూడదు, ఈ కేసు గురించి మాట్లాడకూడదు, అన్నీ చెప్పారు, ప్రభావితం చేయకూడదు సాక్షుల్ని, ఇవన్నీ చెప్పారు. సో ఎవరితో ఏం మాట్లాడినా ప్రభావితం చేశారని వస్తాయి. అందుకని తెలివిగా అతను ఎందుకు నాకున్న ఆర్డర్ ప్రకారం నేను ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు వెళ్ళొచ్చు, ఆ రోజు వస్తాను బయటికి, అంతే కదా, ఆ రోజు అని లెక్కలో ఉన్నాడు. ఓడిపోతా భయంతో పిరికిపోత కాదు అతను, అలాంటి పిరికిపోత కాదు. కేవలం కోర్టు విషయాన్ని ధిక్కరిస్తే లేనిపోని అడిషనల్గా ప్రెషర్ పెరుగుతుంది కనుక చట్టంలో అదొక యాడ్ అవుద్ది, ఇప్పుడున్న కేసులకు యాడ్ అవుతుంది మళ్ళీ. అందుకని ఉండొచ్చు, అది పెద్ద దాన్ని ఉంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమ గారికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి చిత్రసీమ ఎలా స్పందిస్తుంటారా, ఆ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి నోటీసులు ఇవ్వటం నోటీస్ వచ్చింది, ఇంకా ఏమో అమ్మాయికి ఏమో అందులో పేపర్లో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాడు, నోటీసులు ఇచ్చారు ఎవడి కథనాలు వాడు వేసేస్తాడు. యాక్చువల్గా ఇదివరకు ఏమి రాలా, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళు అనుమానిత టెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు మాకు అనుమానం అన్నారు. ఎక్కడ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు మీకు? పాజిటివ్ వచ్చింది, అందుకని నేను విష్ణు కూడా పాజిటివ్ వచ్చేసింది. ఆ అమ్మాయిని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి, మా అసోసియేషన్ నుంచి అమ్మాయిని వెళ్ళి రకరకాల ఇవన్నీ పిచ్చి మాటలు. ఏం పాజిటివ్ వచ్చింది రిపోర్టు చూసావా నువ్వు? ఎక్కడన్నా ఏ పేపర్లో వచ్చింది పాజిటివ్ రిలీజ్ చేశారా వాళ్ళు? ఏమన్నా వాళ్ళు రిలీజ్ చేయాలి కదా పోలీసులు, ఇదిగోండి ఈ 10 మంది పాజిటివ్ వచ్చారు, ఈ లిస్టు చెప్పాలి కదా వాళ్ళు. ఏమి వాళ్ళని చెప్పాలి, అనుమానిస్తున్నాను దర్యాప్తు చేస్తారు. ఈ లోపల ఆ పోలీసులు ఈ కేసు విషయంలో పోలీసులు దౌర్భాగ్యంగా డీల్ చేశారు అని చెప్పేసి వాళ్ళనే సస్పెండ్ చేశారు. ఇద్దరికి మెమో ఇచ్చారు, 2 డిఎస్పీ లాంటి వాళ్ళకి సస్పెండ్ చేశారు, 2 మెమోలు ఇచ్చారు. సో ఆ పోలీసులు తప్పులు తడకతో ఆ కేసు నడుపుతున్నారని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ అమ్మాయి వెళ్ళిందా, వెళితే ఆ అమ్మాయి మీ కస్టడీలో ఉంటే ఎలా, ఇట్లన్నీ సమాధానం చెప్పాలి. మీ కస్టడీలో ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి వీడియో ఎలా చేసింది,
మీ పోలీస్ వ్యవస్థ అంత అధ్వానంగా ఉందా కర్ణాటకలో? మా పోలీస్ కస్టడీ అంటే వాళ్ళ దగ్గర ఫోన్లు గీన్లు ల్యాప్టాప్ అన్నీ లాగేసుకుంటారు కదా, ఫస్టే లాగేసుకుని కదా పోలీస్ కస్టడీ. మా పోలీస్ కస్టడీలో ఉందని వాళ్ళు అన్నారు అని వీళ్ళు వేస్తున్నారు, అన్నారు అని. నేను చదివిన స్టేట్మెంట్లో మా పోలీస్ కస్టడీలో హేమ ఉందని వాళ్ళేం చెప్పాల మాకు. వాళ్ళు చెప్పిందల్లా కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు, కొంతమంది ఆదివారం పొద్దున్న వెళ్ళి తెల్లారుజామున వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు 60-70 మంది ఉన్నారు, వాళ్ళందరికీ మేము టెస్టులు చేసాం, అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానితం అన్నారు. సో అది పక్కన పెడితే అది అలా ఉంది. ఇంకేం వాళ్ళు ఏమీ పేర్లు కానీ ఎవరు ఏం రిలీజ్ చేయలేదు. ఏమన్నా ప్రెస్లో అత్యుత్సాహం. ప్లస్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? డ్రగ్స్ అమ్మేవాడిని పట్టుకున్నారా? వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? డ్రగ్స్ దొరికినాయి అన్నారు. డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరి సూట్ కేసులో దొరికినాయి, ఎవరి జేబుల్లో దొరికినాయి? ఇలాంటి కేసుల్లో ఫస్ట్ నిందితుడు డ్రగ్స్ అమ్మేవాడు, రెండో నిందితుడు డ్రగ్స్ హోల్డ్ చేసుకున్నవాడు. మీరు వాళ్ళిద్దరిని ఏమైనా పట్టుకున్నారా? వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారా? ఎవరన్నా దొరికారా? ఏమీ లేదు. 7 దాంట్లో 5-7 మోడల్స్ ఉన్నారు, కర్ణాటక మోడల్స్. ఆ మోడల్స్ ఎవరు? ఆ మోడల్స్ పేర్లు ఏమన్నా బయట పెట్టారా? వాళ్ళు అక్కడ ఇంకా 70 మంది, మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క బిడ్డలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ క్రికెట్ బెట్టింగ్ కోసం వచ్చిన గ్యాంగ్ అయ్యేంత. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పటంలా. ఎందుకు చెప్పట్లా వాళ్ళు ఎందుకు చెప్పట్లా? వాళ్ళు కర్ణాటక బెంగళూరు మీద పడే అపవాదుని, బెంగళూరుకు ఉన్న అపకీర్తిని కాపాడుకుంటారు. బెంగళూరు డ్రగ్స్ హబ్గా మారుతుంది. ఒకప్పుడు పంజాబు, ఆ తర్వాత అంతకుముందు గోవా, బాంబే ఇలా ఉన్న హబ్బు ఇవాళ ఇది కేంద్రం అయిపోయింది. బెంగళూరు ఒక ఇలాంటి క్రీడలకి హబ్ అయిపోయింది. అతనే అంటున్నాడు పోలీసులు, లేడీసు ఇది కూడా జరుగుతుంది. ఎవరిని పట్టుకున్నారా? వీటిల్ని ఎవరిన అమ్మాయిలు దొరికారా? ఇవన్నీ చేయకుండా ఇవన్నీ దాచిపెడతారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా కర్ణాటక వాళ్ళు. ఆ కర్ణాటక వాళ్ళని దాచిపెట్టుకుని వాళ్ళకి అపకీర్తి రాకుండా, కర్ణాటకకు అపకీర్తి రాకుండా, బెంగళూరుకి అపకీర్తి రాకుండా దాచిపెట్టి, ఇదిగో మేము శుద్ధపూసలం, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మా అంతా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మా పరువు తీస్తున్నారు, మా రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు అని ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, ఈ లోపల మిగతా విషయం డైవర్ట్ చేయడానికి ఇలా మన మీద బురద జల్లుతున్నారు. మన తెలుగు వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించకుండా బురద జల్లితే మన వాళ్ళు రెచ్చిపోయి మన మీద మనం రాళ్ళు వేసుకుని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఎవరెవరినో కలిపేసేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు చూసినట్టు అక్కడ ఏమి రిపోర్ట్ రాలేదు. ఈ లోపల వీళ్ళే కథలల్లేసి అయిపోయింది. ఆ అమ్మాయి హేమ డ్యాన్స్ చేసిందట. ఇంక ఈ మధ్యలో ఆధారాలు ఉంటే మీరు ఏమైనా మాట్లాడండి. ఆధారాలు లేకుండా అనుకుంటున్నాము, వాళ్ళు చెప్పారు, వాళ్ళ యూట్యూబ్లో వచ్చింది, కర్ణాటక ఛానల్స్లో వచ్చినాయి. మీకు అఫీషియల్గా అధికారికంగా ఏమన్నా వచ్చిందా? ఏమీ లేదు ఇంతవరకు. ఒక్కడు చెప్పమానండి, ఎవరినైనా ఈ వార్తలు ఫోకస్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళని చెప్పమానండి. ఏమీ అధికారికంగా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు అక్కడ వేరే ఇష్యూ అది డైవర్ట్ చేయడానికి ఇటు దోసి అక్కడ మా బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవాలి, అక్కడ పెడలర్స్ అంటే ఈ డ్రగ్స్ అమ్మేవాడిని, డ్రగ్స్ ఉన్నవాడిని వాళ్ళని పట్టుకోవాలంటే వాళ్ళ వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది, పెద్ద గ్రూప్ ఉంది. సో డైరెక్ట్గా తీసుకెళ్ళి గబుక్కుని వాళ్ళ పేర్లు చెప్పి చేస్తే చాలా అవస్థలు వస్తాయి వీళ్ళకి. అందుకని ఆ పేర్లు దాచిపెట్టి దాన్ని అలా నాంచి 10 రోజుల తర్వాత అక్కడ ఏమీ దొరకలేదు, ఏమీ లేదు, అనుమానమే. కానీ ఇదిగో మొన్న అంతకుముందు మన సినిమా వాళ్ళ మీద అలా చేస్తే అంత ఇలా కోర్టుకు వెళ్ళినాక ఏమైంది? ఏమీ లేవు. అది వైసీపీ ఎమ్మెల్యే కారు వద్దని చెప్తున్నారు, కారు వద్దే అంటున్నారు. అదే పోలీస్ అఫీషియల్ మొన్న ప్రెస్ మీట్లో అసలు ఆ టాపిక్ ఎత్తలా. ఆ కారు ఎవరు తీసుకొచ్చారు? కారు అతనిది. ఆ కారుని ఇక బెంగళూరుకు వచ్చింది. ఆ కారులో ఎమ్మెల్యే వచ్చాడా? లేదు. ఆ కారు ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ కర్ణాటక ఎమ్మెల్యే ఎవరు తెచ్చుకున్నాడు. కర్ణాటక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఆయన కారు వాడుకున్నాడు. ఏదో ఫ్రెండ్లీగా కారు అడిగితే ఇచ్చి ఉంటారు. ఆ కారు వాడుకున్నాడు. అక్కడ బుక్ చేశారు అంటున్నారు. ఎవరు బుక్ చేశారు? ఆ వెన్యూ ఎవరు బుక్ చేశారు? ఈ వివరాలు లేవు. 2 లక్షలు అడుగుతున్న ఎంట్రీ ఫీజు 2 లక్షలు అన్నారు. శ్రీకాంత్కి, డానీ మాస్టర్కి, హేమకి వీళ్ళు సెలబ్రిటీలు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన కర్మ వెళ్ళట్లేదు. వీళ్ళని మా ఫంక్షన్కి రండి, మీరు వస్తే ఘనంగా ఉంటుంది, మీకు ఇదిగో ఈ గిఫ్ట్ ఇస్తాం, మీకు ఈ డబ్బు ఇస్తామని వచ్చి తీసుకెళ్లే స్థాయిలో ఈ సెలబ్రిటీలు.
వీళ్ళు 2 లక్షలు పెట్టుకుని ఒక మీటింగ్కి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన దౌర్భాగ్యం. వీళ్ళు సెలబ్రిటీ మనకు తెలుసు. సెలబ్రిటీలు చిన్న ప్రారంభోత్సవాన్ని పిలిస్తే కూడా వాళ్ళకేదో మీకు గిఫ్ట్ ఇస్తామండి, మీరు రండి, అలా వాళ్ళు పిలుచుకుని వాళ్ళ కార్యక్రమం బాగుంటుంది, కొంచెం ఘనంగా ఉంటుంది అని పిలుచుకుంటారు. వీళ్ళు 2 లక్షలు పెట్టి ఎందుకు వెళ్ళగలుగుతారు? మీ కస్టడీలో ఉన్న అమ్మాయి నేను అనేదంటే హేమ అనే పేరు బయటికి రావడం, ఆ మోడల్స్లో ఉన్నారు హేమ అనే అమ్మాయి. హేమ అన్ని భాషల్లో ఉంటుంది పేరు. ఆ మోడల్స్లో హేమ అని ఉంది. ఆ హేమ పేరు నటి అనేసాడు ఆయన. అనగానే మనాళ్ళు అది నిజమా అవునా కాదా ఏమీ చర్చించకుండానే మనం వేసేసాం. శ్రీకాంత్ గడ్డ ఎవడో వాడు నల్ల డ్రెస్ వేసుకుని శ్రీకాంత్ ప్రొఫైల్లో శ్రీకాంత్ లాగా ఉన్నాడు, ఇమీడియట్ శ్రీకాంత్ అనేసాం. మళ్ళీ తర్వాత ఆపారు. ఎవడో గడ్డ ఉంటే జానీ మాస్టరు, నల్ల డ్రెస్ వేస్తే శ్రీకాంత్. ఈ పిచ్చి పిచ్చిగా ఉంది తప్పితే ఒక అర్థవంతంగా ఉండాలి. నిజం ఆధారం ఉంటే చెప్పండి. మన వాళ్ళైనా మనం తప్పు చేస్తే సమర్థించాలని నేను చెప్పట్లా. ఆధారాలు వచ్చినాక మాట్లాడండి. వితౌట్ ఆధారాలు వాళ్ళు అన్నారు, అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది, పేరు చెప్పడానికి ఇష్టలేని ఆఫీసర్ చెప్పారు, ఇలాంటి తతంగాలు ఇవి వద్దు. వాళ్ళు వచ్చారో నోటీస్ ఇవ్వాలి, చూడు నోటీస్ ఇచ్చేశారు అని రాసేస్తారు. నేను కనుక్కున్న నోటీస్ ఏమో అందులో ఎలా ఇస్తారు నోటీసు, ఏ ఆధారంతో ఇస్తారు? మీ దగ్గర అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్ ఉంది, ఆ అమ్మాయి పాజిటివ్గా బ్లడ్ టెస్ట్ పాజిటివ్ అయిందంటే అరెస్ట్ చేయొచ్చు కదా. 10 రోజుల దాకా అమ్మాయి బిర్యానీ ఉడుతుంది, ఇంకోటి చూపిస్తుంది, ఊరినే కథలు ఎందుకు చెప్తారు? అసలు విషయం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. అది గుర్తించాలి మనం. అసలు విషయం అక్కడ పెద్ద దందా జరుగుతుంది. ఆ దందాన్ని పట్టుకోవాలంటే వీళ్ళకి కుదరదు. వాడు పెద్ద వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్, ఈ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవాలంటే అది ఈజీ కాదు. సో ఆ దాంట్లో సతమతం అవుతున్నారు. దాన్ని ఎట్లా బయటికి తీయాలి. అందుకని పోలీస్ ఆఫీసర్ని కూడా వాళ్ళు సీనియర్ ఆఫీసర్ వాళ్ళు సస్పెండ్ చేశారు. సో ఇది ఇంత తతంగా ఉంది. సో లెటర్స్ వస్తే నిజంగానే వాళ్ళ ఆధారాలు చూపించి అమ్మాయిని చేస్తే లెట్ హర్ ఫేస్. అంతే, అది రాకుండా ఏ ఆధారం లేకుండా గాసిప్ వద్దు అంటున్నాను. అలాగే మన సినీ హీరో తొట్టింపొడి వేణు గారి పైన బంజారా హిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులైన కావూరి భాస్కర్తో పాటు ఈయన మీద పృథ్వీ ప్రాజెక్ట్స్ వాళ్ళకి కేసు నమోదు చేశారు. ఆయనతోనే మీకు పరిచయం ఉండే ఉంటుంది సార్? నా కావూరి సాంబశివరావు గారితో పరిచయం ఉంది. ఆయన పిల్లలుగా ఉన్న వాళ్ళు వ్యాపారస్తులమ్మా, అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీటిలో ఈ వ్యాపారాల్లో ఈ రొటీన్ మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పును మనం చెప్పలేదు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ వీటిలో కొంచెం కాలం ఎక్కువైనా గొడవలు అవుతాయి. బిజినెస్ సరిగ్గా జరగకపోయినా, అనుకున్న ఎస్టిమేషన్ జరగకపోయినా తర్వాత కాస్ట్ పెరిగినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ డిలేలు ఎందుకు జరిగినాయి? లీగల్గా వాళ్ళు తప్పు చేశారా లేదు, న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిలే దానివల్ల గొడవల, న్యాచురల్ కోర్స్ డిలే వల్ల గొడవల, ఆల్ దీస్ థింగ్స్ టు బీ కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది, ఈజీగా ఇచ్చేయచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పోలీస్ రెస్పాన్సిబిలిటీ కంప్లైంట్ తీసుకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో కదా తేలేది. సో ఎవరు తప్పు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కంప్లైంట్ నీ మీద నేను ఇవ్వచ్చు, నా మీద నువ్వు ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే పోలీసు రిజెక్ట్ చేయలేదు. అటువంటి కొన్ని ఏదైనా అంటే ఏదో మినిమం ఆధారాలు అయ్యి ఉంటాయి. సో ఆధారాలు చూపించుంటారు. ఈ గొడవ అయింది, ఈ చెక్ బౌన్స్ అయిందనో, లేకపోతే ఈ అగ్రిమెంట్ ప్రకారం మాకు పేమెంట్ ఇవ్వలేదనో, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ పెంచారు, ఏదైనా ఆధారాలు చూపించుంటారు. దాని మీద కేసు ఫైల్ చేస్తారు. అది ఈ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో రొటీన్. తర్వాత వేణు దాంట్లో భాగస్వామి. ఆయనతోటి కావూరి సాంబశివరావు గారి కొడుకు అనుకుంటారు. కొడుకు ఏముండదు. అదే అంటే కేసు ఆ నెగిటివిటీస్ ఉండదమ్మా. కానీ ఇలాంటి కేసులు ఉంటే ఎవరు తప్పు అనేది మనం తేల్చలేము. అది కోర్టే తేల్చాలి. అంటే అనేక కారణాలు ఉంటాయి ఇలాంటి కేసుల్లో. అంతా అనేక కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. అతను ఇద్దరు తరపున రెండు కారణాలు ఉంటాయి. ఈ ఇద్దరు వాదనలు విన్న తర్వాతే జడ్జి ఇచ్చే తీర్పుని బట్టే చూడాలి తప్పితే మనం ఇది మనం ఎందుకంటే వాళ్ళ వాదన వింటే వాళ్ళది కరెక్టే కదా అనిపిస్తుంది, వీళ్ళ వాదన వింటే వీళ్ళది కరెక్టే కదా అనిపిస్తుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఎవరు వైలేట్ చేశారు, ఎక్కడ ఎవరు చీటింగ్ చేశారు, ఇవన్నీ ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఎంక్వైరీ జరిగితే కానీ తెలియదు. సో కేసు ఫైల్ చేశారు, అది కోర్టుకు వెళ్తుంది, కోర్టులో ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి, ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే అప్పుడు చూస్తుంది. అంతవరకు ఎవరు దోషి అని మనం నిర్ధారించలేం ఇలాంటి విషయాల్లో. అందరూ మంచోళ్ళే, వాళ్ళు కూడా వీళ్ళకి మనకు తెలుసు, వాళ్ళు తెలియదు. వాళ్ళు వ్యాపారం కావూరి సాంబశివరావు గారి ఫ్యామిలీతో వ్యాపారం చేస్తున్నారంటే
కావూరి సాంబశివరావు గారు అంత ఈజీ కాదు కదా, ఎవరితో పడితే వాళ్ళు వ్యాపారం చేయడానికి. ఇది ఒక స్థాయి ఉన్న వాళ్ళతో వ్యాపారం చేస్తారు. సో ఆ స్థాయి ఉన్న ఆయనతో వ్యాపారం చేస్తారు. వాళ్ళలో తప్పు ఏంటి అనేది, ఎక్కడ జరిగింది ఏమిటి తెలియాలి. తెలిసేలోపు మనం ఒకళ్ళని తప్పు ఒకళ్ళు ఒప్పు అని మనం చెప్పడం కరెక్ట్ కాదు.